items inside our server. So sometimes our application will get down with the reason of disk failure. That means what, disk full error వచ్చిందనుకోండి, application fails, data will not be saved, and the customer will feel bad. Customer may feel bad, that's all. So if the CPU performance is not good, customer may feel bad. ఎస్ ఆర్ నో, కస్టమర్ మే ఫీల్ బ్యాడ్. ఎస్, కస్టమర్ బ్యాడ్ ఎలా ఫీల్ అవుతాడో చెప్తారా? ఎస్, ఏదైనా సరే మనం ఒక, అంటే ఇక్కడ ఉన్న ఈ పర్సన్కి మనం జస్ట్ పేమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు 5K అనుకోండి. 5K ట్రాన్స్ఫరు అవతల వ్యక్తి సెకండ్ పర్సన్కి 1 సెకండ్లో రీచ్ అవ్వాలా, అంతే. కానీ 1 సెకండ్లో రీచ్ అవ్వాల్సిన ఈ పేమెంట్ ఇట్ టేక్స్ అరౌండ్ సంథింగ్ కాల్డ్ 30 minutes టైం. ఇక పిచ్చెక్కిద్ది అవతల వ్యక్తి. అంటే సెండరు బాగానే ఉన్నాడు, అమౌంట్ ఉంది, బట్ పంపిస్తున్నాడు, బట్ ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ టైం. అంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, ఇష్యూ ఉంది. ఎస్, అలాంటి అప్లికేషన్స్ని మనం పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాలి. అంటే అలాంటి ఇష్యూస్ని మనం కంట్రోల్ చేయగలగాల. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ అనేబుల్ టు స్టోర్ ఆ డేటా, ఐఎమ్ అనేబుల్ టు స్టోర్ ద కస్టమర్ డేటా. అప్పుడు కస్టమర్ డేటాని నేను స్టోర్ చేయలేనప్పుడు అక్కడ ఎవరైనా సరే అదే సమయంలో డిపాజిట్ చేస్తుంటే, అమ్మ ఆగమ్మ, డిస్క్ ఫుల్ అయిపోయింది, డిపాజిట్ రేపు చేసేసుకోండి. అరే ఇదేంది గొడవ, ఇప్పుడే డిపాజిట్ చేయాలా? కుదరదు, ఇప్పుడు కాదు. ఎందుకు? డిస్క్ ఫుల్. అంటే డిస్క్ ఫుల్ ఎర్రర్ వచ్చిన తర్వాత నువ్వు డిస్క్ ఫుల్ అని చెప్పడం కాదు. బిఫోర్ దాట్ వీ నీడ్ టు ప్రొవైడ్ సమ్ అలర్ట్, వీ నీడ్ టు ప్రొవైడ్ సమ్ అలర్ట్ ఫార్ మేనేజింగ్ ద డిస్క్స్. డిస్క్లు ఎవరైతే మేనేజింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక అలర్ట్ రావాలన్నమాట. అంటే మేనేజ్ చేసే పర్సన్ అడ్మినే, కానీ అడ్మిన్ ఈజ్ అవైలబుల్, బట్ అడ్మిన్ ఈజ్ డూయింగ్ సంథింగ్. అంతేగాని డిస్క్ కోసమే కనిపెట్టుకుని కూర్చోడు కదా. అందుకోసం ఏమంటే, యాజ్ సూన్ యాజ్ ఆ డిస్క్ ఈజ్ ఫుల్, అడ్మిన్ విల్ గెట్ అన్ అలర్ట్. హే అడ్మిన్, ప్లీజ్ అలర్ట్గా ఉండు, ఆల్రెడీ డిస్క్ యూసేజ్ 90% రీచ్ అయ్యింది, జాగ్రత్త. ఏ అడ్మిన్, డిస్క్ యూసేజ్ ఆల్రెడీ 80%, జాగ్రత్త. అంటే ఇట్లా డిస్క్ యూసేజ్ మనం 90% వచ్చినప్పుడు, 80% వచ్చినప్పుడు, 75% వచ్చినప్పుడు మనకి అలర్ట్స్ రూపంలో అడ్మిన్కి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అట్లాగే మనకి సిపి యూటిలైజేషన్ కూడా, ఓకే, సిపి యూటిలైజేషన్ కూడా అడ్మిన్కి అలర్ట్ ఇవ్వాలి, మెమరీ యూటిలైజేషన్ కూడా అడ్మిన్కి ఇలాగా మనం స్టోరేజ్ గురించి తెలుసుకోవాలా, సిపియు గురించి తెలుసుకోవాలా, మెమరీ గురించి తెలుసుకోవాలా. రైట్ ఫ్రెండ్స్, ఓకే. నౌ అగైన్, సో మనం ఏమంటున్నాం, డిస్క్ యూసేజ్ గురించి తెలుసుకోవాలా. అరే కేకే సార్, డిస్క్ యూసేజ్కి సంబంధించి బై డిఫాల్ట్గా ఎలాంటి స్ట్రక్చర్ ఉంది, అసలు ఇక్కడ ఆర్గనైజేషన్లో ఎలాంటి స్ట్రక్చర్ ఫాలో అవుతున్నారు? ఎస్, సపోజ్ దిస్ ఈజ్ యువర్ డిస్క్ బాస్, దిస్ ఈజ్ యువర్ డిస్క్, రైట్. సో నౌ ద డిస్క్, ఓకే రైట్. ఇక్కడ నుంచి ఈ డిస్క్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, లెట్సే ఇక్కడ వరకు సపోజ్ లెట్సే 70% అమ్మా, రైట్. సో అక్కడి నుంచి మళ్ళీ ఇది వచ్చేసి 80%, అక్కడి నుంచి 90, అక్కడి నుంచి 100, ఫుల్. ఇక ఫుల్ అయిపోయింది అనమాట. 100 అంటే ఇక ఫుల్, డిస్క్ ఫుల్ ఎర్రర్ వస్తుంది వెంటనే స్పాట్లో. సో ఇప్పుడు నా డేటా అనేది ఇలా 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 వస్తుంది, స్టోర్ అవుతూ ఉంది. సో ఇఫ్ ఇట్ ఈస్ రీచింగ్ 70%, డెఫినెట్గా నాకు ఒక అలర్ట్ రావాలి. ఓకే ఓకే, ఇఫ్ ద డేటా ఈస్ రీచింగ్, దట్ మీన్స్ డిస్క్ యూసేజ్ ఈజ్ రీచింగ్ 80%, ఐ కెన్ అలర్ట్, sorry, I need to get some alert. That means what, I want to send alert to admin team. Yes, admin. Okay, this data usage is something called 80-90% in our disk. మళ్ళీ అలర్ట్ రావాలి, అలర్ట్ రావాలి. దట్ మీన్స్ what, it is something called a predefined value boss. Okay, whatever I'm putting this 70 something, 80, 90, this is what predefined values. ఓకే, ఫ్రీ డిఫైన్డ్ వాల్యూస్, దీన్నే మనం ఈ డిఫరెంట్, దట్ మీన్స్ వాట్, వి సెట్ ద లిమిట్. అమ్మా 80% అయితే వెంటనే నాకు అలర్ట్ ఇవ్వు, అమ్మా 90% అయితే నాకు అలర్ట్ ఇవ్వు, 70 అయితే నాకు ఒక అలర్ట్ ఇవ్వు, నేను ముందుగానే ఓకే ఏదైనా ప్రాబ్లం లేకుండా చూసుకుంటా, అట్లా అనమాట. దట్ మీన్స్ వాట్, దీస్ ఆర్ ఆల్ వాల్యూసే, పర్సంటేజ్లే వాల్యూస్ అన్నట్టు. వీటినే మనం ఏమని పిలుస్తాం? సి, వెన్ ఎవర్
whenever a disk usage is reaching the limit, whenever the disk usage is reaching the limit, yes, I need to send a alert to admin team. ఒక అలర్ట్ని అడ్మిన్ టీంకి పంపించాలి. ఓకే, దట్ మీన్స్ వాట్, ఇఫ్ ద లిమిట్ ఈజ్ రీచ్, డెఫినెట్లీ ఇలాగ వస్తుంది. ఇఫ్ ద లిమిట్ ఈజ్ ఎక్సీడెడ్, ఎస్, యూసేజ్ ఈజ్ ఎక్సీడెడ్, ఎస్, ఐ నీడ్ టు సెండ్ అన్ ఎస్ఎంఎస్, లైక్ ఎస్ఎంఎస్ లాగా అలర్ట్ పంపిస్తాను ఇక్కడ. రైస్, ఓకే, that means what, then it will display a alert message to a concerned admin department or a team, whatever it is. That means what, it is going to give some alert to the administrator. Hey boss, there is high disk CPU, sorry, there is a high disk usage, please. Okay, if it is normal, okay, normal. If it is a full, if it is a something called critical, yes, critical. అరే కేకే సార్, మీరు కరెక్టే, బాగుంది. ఇలా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఎస్, దే లుక్ ఇన్ టు ద మ్యాటర్ అండ్ దే ట్రై టు రిజాల్వ్ ద ఇష్యూ ఇమీడియట్లీ, దట్స్ ఆల్. దే ట్రై టు రిజాల్వ్ ద ఇష్యూ ఇమీడియట్లీ. దట్ మీన్స్ వాడు మరొక డిస్క్ అటాచ్ చేసేస్తుంట నాకు సర్వర్కి, అట్లా మరొక డిస్క్ ముందుగానే అటాచ్ చేస్తాం. రైట్, సరే, ఇక్కడ డిస్క్ గురించి మనం చక్కగా నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు యాక్చువల్గా 90, 80 ఇట్లా ఉంది కదా, దీన్ని నేనేమంటానంటే వాల్యూ 1, ఓకే, 90, వాల్యూ 2, 80, వాల్యూ 3, 70, ఇట్లా వాల్యూ 4 కూడా ఉంటుందా ఏంటి? ఎస్, మన ఇష్టం అది. ఎస్, ఓ, బేస్డ్ ఆన్ అవర్ నీడ్, బేస్డ్ ఆన్ అవర్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్, విల్ సెట్ ద వాల్యూస్. సో ఈ వాల్యూస్నే మనం ఏమని పిలుస్తామంటే థ్రెషోల్డ్ వాల్యూ అని పిలుస్తారు. THERESHOLD, థ్రెషోల్డ్, థ్రెషోల్డ్ వాల్యూ అని పిలుస్తాం. దట్ మీన్స్ షార్ట్ కట్లో దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే టీ వాల్యూ. టీ వాల్యూ మీన్స్ వాట్, థ్రెషోల్డ్ వాల్యూ. ఇఫ్ ద థ్రెషోల్డ్ వాల్యూ ఇస్ రీచింగ్ 90% ఆర్ 90, ఎస్, డెఫినెట్గా నాకు ఇది క్రిటికల్ కింద నేను కన్సిడర్ చేస్తా. ఇఫ్ ద థ్రెషోల్డ్ వాల్యూ యూస్ సంథింగ్ కాల్డ్ టీ వాల్యూ ఇస్ సంథింగ్ కాల్డ్ 80, ఓకే, ఇది ఫుల్ లాగా నేను ట్రీట్ చేస్తా, ఫుల్ లాగా డిస్క్ ఇంక లేదన్నట్టుగా ట్రీట్ చేస్తా, ఫుల్ అయిపోయింది, ఇది హై యూసేజ్ అన్నట్లుగా, ఇదేమో క్రిటికల్ అన్నట్టుగా. టీ వాల్యూ 1, టీ వాల్యూ 2, టీ వాల్యూ 3, టీ వాల్యూ 3, టీ వాల్యూ 3, 70% అన్నప్పుడు దిస్ ఇస్ వాట్, నార్మల్, అంతే, నార్మల్గా ట్రీట్ చేస్తా. 80 ఏంటంటే హే ఫుల్ అయిపోయింది, చూసుకో జాగ్రత్త, ఇక 20% మిగిలింది. ఇక 90 ఉందంటే దిస్ ఇస్ క్రిటికల్ బాస్. దట్ మీన్స్ వాట్, సార్, వాట్ ఈస్ ద థ్రెషోల్డ్ వాల్యూ? ఎస్, దిస్ ఇస్ అ ఫ్రీ డిఫైన్డ్ వాల్యూ విచ్ కెన్ సెట్ బై అస్, దట్స్ ఆల్, విచ్ కెన్ బి సెట్ బై, మనమే అడ్మిన్స్ టీమ్, మనమే సెట్ చేస్తాం. థ్రెషోల్డ్ వాల్యూ అనేది ఈ విధంగా మనం సెట్ చేస్తాం. దిస్ ఇస్ వాట్, a predefined value, or this is what, a predefined limit which can be setting up our disk, that's all. Predefined limit ని మనం సెట్ చేస్తున్నాం, predefined వాల్యూని మనం సెట్ చేస్తున్నాం, దాన్నే మనం ఏమని పిలుస్తాం ఫ్రెండ్స్? ఎస్, ఏమని పిలుస్తాం? కాదే, యూటిలైజేషన్ పిలుస్తామా? ఓకే, అదే థ్రెషోల్డ్ వాల్యూ అంటాం, యూటిలైజేషన్ కాదు, థ్రెషోల్డ్ వాల్యూ, దాని భాషలో యూటిలైజేషన్, దట్స్ ఆల్. అంటే ఆ థ్రెషోల్డ్ వాల్యూని మనం సెట్ చేస్తాం, అది 70%, అది 80% అన్నట్లు అనమాట థ్రెషోల్డ్ వాల్యూ. దాన్నే మనం సింపుల్గా చెప్పాలంటే ఆ వాల్యూ, దిస్ ఇస్ కాల్డ్ లిమిట్ అనమాట. వి సెట్ ద లిమిట్, ఓకే, ఓకే, వి సెట్ ద లిమిట్, దట్స్ ఆల్, అంతే. ఓకే, సో యూసేజ్ వేరే, యాక్చువల్గా యూసేజ్ అంటే ఏంటంటే యూసేజ్ వేరే అనమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇది నా డిస్క్, జాగ్రత్త చూడండి, జాగ్రత్తగా వినండి, ఇది రియల్గా చెప్పాలంటే 10th క్లాస్ స్టూడెంట్ మోడల్, అంతే. నేను ఏ క్లాస్ చెప్పినా 10th క్లాస్ మోడలే, మొత్తమే 10th క్లాస్ పాస్ అయిన వాడిని తీసుకొస్తే డెవాప్స్ ఇంజనీర్ని చేసి పడేస్తా అద్భుతంగా, చక్కగా వింటాడు వాడు క్రమశిక్షణగా, అట్లా. కాబట్టి మీరు కూడా వినండి, 10th క్లాస్ బేస్ మోడల్ బాస్ ఇదంతా. ఇక ఈ మోడల్ నీకు, యూ కెన్ నెవర్ ఫైండ్ అవుట్ దిస్ కైండ్ ఆఫ్ మోడల్ ఇన్ ఎనీ ఐటీ ట్రైనింగ్. ఎస్, ఎక్కడిదైనా చూసుకో, చెక్ చేసుకో కావాలంటే, యు నెవర్ ఫైండ్ అవుట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్. రైట్, సో అందుకోసమే మీరు చాలా జాగ్రత్తగా క్లాసులు యూటిలైజ్ చేసుకోవాలా. ఓకే, సో ఇప్పుడు డిస్క్ ఇది, రైట్, మనం డిస్క్లో యూసేజ్ ఇలా జరుగుతూ ఉంటుంది, ఎలా. సో నేను చెప్పాను కదా, సో 70 అన్నట్లు, 80 అన్నట్లు,
90 అన్నట్టు ఇక 100 ఇది యాక్చువల్ అట్లా అట్లా. ఓ ఓకే ఓకే అట్లా అనమాట మనం ట్రీట్ చేయాల్సింది. సో వీటినే మనం ఏమని పిలుస్తామంటే థ్రెషోల్డ్. అంటే ఈ సెట్టింగ్ మనం చేస్తున్నాం బయట నుంచి మిత్రమా, ఇది వేరే. సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇక్కడ టీ వాల్యూ 1 is equal to 90. ఓకే, టీ వాల్యూ 2 is equal to 80. టీ వాల్యూ 3 is equal to 70. ఇది యాక్చువల్గా మనం ఇచ్చిన వాల్యూ. ఓకే ఓకే, అక్కడ నేను చూపించిన పిక్చర్లో ఉన్నది ఏంది తెలుసా? కరెంట్ యూసేజ్ అంటారు దీన్ని. ఓకే ఓకే, కరెంట్ డిస్క్ యూసేజ్ ఇది. ఇలా జరుగుతూ ఉంది ఊహించుకోండి. 70% రీచ్ అయింది, ఇట్లా 80% రీచ్ అయింది, ఇలాగా 90%, ఇలాగ ఊహించుకోవాలి. ఇదంతా ఏంది? కరెంట్ యూసేజ్ గురించి మాట్లాడుతున్నా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ కరెంట్ యూసేజ్. ఈ పిక్చర్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ కరెంట్ యూసేజ్. బట్ ఈ పిక్చర్లో ఏంది? దిస్ ఇస్ వాట్ లిమిట్. దీన్ని మనం ఏమంటాం? థ్రెషోల్డ్ వాల్యూ ఆర్ లిమిట్, దట్స్ ఆల్. థ్రెషోల్డ్, టిహెచ్ఆర్ఈ, ఓకే, ఎస్హెచ్ఓఎల్డి, థ్రెషోల్డ్ వాల్యూ, అది ఇది. సో రెండింటికి డిఫరెన్స్ ఉందా లేదా? ఎస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన స్టైల్ ఏంది తెలుసా? ఈ వాల్యూస్ని ఇప్పుడు కంపారిజన్ కండిషన్ లాగా పెట్టుకొని కంపారిజన్ చేస్తాం. ఓకే అమ్మా, పొరపాట్లో ఇక్కడ డిస్క్ యూసేజ్ ఇక్కడ 90% రీచ్ అయింది. నేను థ్రెషోల్డ్ వాల్యూ 90 ఇచ్చాను. ఇఫ్ ఇఫ్ దిస్ ఇస్ టీ వాల్యూ యాజ్ వెల్ యాజ్ కరెంట్ యూసేజ్ వాల్యూ ఇస్ మ్యాచింగ్, అప్పుడు వెంటనే నాకేం కావాలంటే బోత్ వాల్యూస్ ఆర్ మ్యాచింగ్ ఆర్ ఇంకా గ్రేటర్ దాన్ అయితే అప్పుడు నాకేం కావాలి? హే క్రిటికల్ అని రావాలా? ఓకే ఓకే క్రిటికల్. అట్లా కాకుండా టీ వాల్యూ 80 అంటే ఇది ఒక కండిషన్, ఇది ఒక కండిషన్, ఇది మూడు కండిషన్లు నేను చెక్ చేసుకుంటాను అనమాట. అంటే దేనితోటి చెక్ చేసుకోవాలా? కరెంట్ యూసేజ్ తోటి, అంటే డిస్క్ కరెంట్ యూసేజ్ తోటి. ఓకే ఓకే, దిస్ ఇస్ వాట్ అవర్ వాల్యూస్ బాస్, మన వాల్యూస్ ఇవి. ఇదేంది? కరెంట్ డిస్క్ యూసేజ్ వాల్యూస్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే ఓకే, అంటే మనం ఏం చేస్తాం? కరెంటు డిస్క్ యూసేజ్ అంతా కూడా ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. ఇప్పుడు థ్రెషోల్డ్ వాల్యూ అంతా కూడా ఒక వేరియబుల్లో స్టోర్, థ్రెషోల్డ్ వాల్యూ అంతా ఒక వేరియబుల్. ఓకే, ఈ వేరియబుల్లో ఏముంటుంది? కరెంట్ యూసేజ్. ఓకే ఓకే, ఈ వేరియబుల్లో ఏముంటుంది? మనం ఇచ్చిన థ్రెషోల్డ్ వాల్యూ. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఈ వాల్యూని మనం ఎస్ చెక్ చేస్తాం కండిషన్ లాగా. ఇఫ్ ఇఫ్ టీ వాల్యూ, ఓకే ఓకే, టీ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కరెంట్ యూసేజ్, అట్లా అనమాట. ఓకే ఓకే, ఎట్లానా? ఎస్, ఇట్లా చెక్ చేస్తాం. ఇఫ్ కండిషన్, ఇఫ్ టీ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కరెంట్ యూసేజ్, ప్రింట్ సంథింగ్. లేదు లేదు, అట్లా లేదు. టీ వాల్యూ ఇస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ సంథింగ్ సంథింగ్, ఎస్ ప్రింట్ సంథింగ్. ఓకే ఓకే, మరొక కండిషన్ కూడా మళ్ళీ చెక్ చేస్తాం. మరొక కండిషన్ అంటే టీ వాల్యూ 1 ఇది. టీ వాల్యూ 1 కోసం ఒక కండిషన్ నెంబర్ 1, టీ వాల్యూ 2 కోసం మరొక కండిషన్, సెకండ్ కండిషన్. ఇఫ్ టీ వాల్యూ, ఓకే, థ్రెషోల్డ్ వాల్యూ 2 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కరెంట్ యూసేజ్, కరెంట్ యూసేజ్ అంతే. ఓకే ఓకే, అంటే ఇక్కడ ఫస్ట్ వాల్యూ తోటి కండిషన్ చెక్ చేస్తున్నా, సెకండ్ వాల్యూ తోటి కండిషన్ చెక్ చేస్తున్నా, థర్డ్ వాల్యూతో కూడా కండిషన్ చెక్ చేయొచ్చా? చెక్ చేయొచ్చు. సో మనం రెండు కండిషన్లు ఒక ఇఫ్ స్టేట్మెంట్లో రాయొచ్చా? ఇస్ ఇట్ పాసిబుల్ టు చెక్ ద టూ కండిషన్ ఇన్ వన్ ఇఫ్ స్టేట్మెంట్? రాసుకోవచ్చు. ఇఫ్ తర్వాత మళ్ళీ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాయాలంటే మళ్ళీ రాసుకోవచ్చు. మళ్ళీ ఇఫే, కానీ ఇక్కడ ఈఎల్ ఏంది? ఇది ఎలిఫ్. సో ఈ కండిషన్ నెంబర్ 1 ఇది ట్రూ అయితే ఇక్కడే ఆగిపోద్ది ప్రింటింగ్. ఇది ట్రూ కాకపోతే మళ్ళీ రెండో కండిషన్ చెక్ చేసిద్ది. ఇది కూడా ట్రూ కాకపోతే మళ్ళీ ఎల్ స్పాట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయ్యిద్ది. ఇది ఇది ఎవరికి? ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఆల్రెడీ మన క్లాసులన్నీ దాంట్లో ఉన్నాయి, క్లాసులు మొత్తం దాంట్లో ఉన్నాయి. ఇఫ్ ఎల్స్ గురించి, ఎలిఫ్ గురించి కూడా, ఇఫ్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. అది ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఇది అర్థమైద్ది, లేదా పిచ్చెక్కిద్ది. ఇదంతా చెప్పాను కదా అట్లా. సో ఈ మాదిరిగా మనం థ్రెషోల్డ్ వాల్యూ మనమే సెట్ చేసి ఆ థ్రెషోల్డ్ వాల్యూతో ఇక్కడున్న కరెంట్ యూసేజ్ని మనం ఎస్
కంపారిజన్ చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? థ్రెషోల్డ్ వాల్యూకి కరెంట్ యూసేజ్కి అర్థమైందా?